హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఇప్పుడు జనరల్గా నాకు చాలా మంది మెసేజెస్ చేసినప్పుడు కాల్ చేసి ఏమని అడుగుతుంటారంటే, ప్రశాంత్ డెవాప్స్కి డెవాప్స్ అనే కదా ఏదైనా కానీ ఏ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ తీసుకోండి, డెవాప్స్కి ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది? మనకి 2 రౌండ్స్ ఉంటుందా, 3 రౌండ్స్ ఉంటుందా, 4 రౌండ్స్ ఉంటుందా, లేదంటే ఫస్ట్ రౌండ్లోనే మనల్ని సెలెక్ట్ చేస్తాడా అని అడుగుతూ ఉంటారు అనమాట. అది మనం ముందే చెప్పలేమండి, అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మీ మైండ్లోంచి ఫస్ట్ ఎన్ని రౌండ్స్ మనకి ఇంటర్వ్యూ జరుగుతుంది అనేది ఆ కాన్సెప్ట్ని తీసేసేయండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా మనం కంపెనీకి అప్లై చేసినప్పుడు క్లియర్గా మన రెజ్యూమేని ప్రాపర్గా మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని మీరు అప్లై చేయాలి. అప్లై చేసేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది అనుకోండి, ఎన్ని రౌండ్స్ ఉంటాయి అవి మీరు హెచ్ఆర్తో డిస్కస్ చేసినా చెప్తారు. 2 రౌండ్స్ 3 రౌండ్స్ అనేసి మీరు ఇంటర్వ్యూలు ఎన్ని రౌండ్స్ అనేది మీ మైండ్లో తీసి ఫస్ట్ మీరు ఏంటంటే 4 రౌండ్స్ ఉన్నాయి, అమ్మ నేను క్లియర్ చేయగలనా లేదో, 2 రౌండ్స్ ఉన్నాయి క్లియర్ చేయగలమా లేదో అనేటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట. ఫస్ట్ మీరు కంప్లీట్గా మీ మైండ్లోంచి ఎన్ని రౌండ్స్ అనేది తీసేసేయండి. ఏం కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ ఇంటర్వ్యూ కానీ అటెండ్ అవుతుంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కాన్సెప్ట్ క్లియర్గా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఓరియంటెడ్లో చూడండి, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా, ఎన్ని డే అండ్ నైట్ వర్క్ చేసి, ఎన్ని కమాండ్స్ని గుర్తుపెట్టుకున్నా, ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ అల్టిమేట్ మనం క్లియర్ చేయాల్సింది ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూకి క్లియర్ చేయడానికి మీకు ఆ టెక్నిక్స్ టిప్స్ కానీ తెలియకపోతే చాలా స్ట్రగుల్ అవుతారు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ప్రాపర్గా, మన ఛానల్లో ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో కూడా ప్లేస్ చేస్తున్నాను, ఎలా చెప్పాలి డెవాప్స్ ఇంజనీర్స్ కానీ. సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు ప్రాపర్గా రెడీ చేసుకోండి. దాని తర్వాత ప్రతి టూలు డాకర్ కంటైనరైజేషను, ఆర్కెస్ట్రేషను, అలానే క్యూబర్నెటీస్లో మీరు ఆర్కెస్ట్రేషన్లో ప్రతి కాన్సెప్ట్ క్లారిటీగా ఉండాలి. సిఐసిడి, జెన్కిన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెరాఫామ్ కానీ, AWS క్లౌడ్ కానీ, అజూర్ ఏ క్లౌడ్ మీరు ప్రిపేర్ అయి ఉంటుంది. అలానే వర్షన్ కంట్రోల్ సిస్టమ్, గిట్ అండ్ గిటబ్, లైనక్స్ మీద క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా ఉండి ప్రతి టూల్ మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీ మైండ్లో మీరు ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఇంటర్వ్యూ గైస్. ఓకే, అది క్లియర్ అయినా ఎన్ని రౌండ్స్ కండక్ట్ చేసినా అది కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంపెనీ ప్రొఫైల్ మీరు హెచ్ఆర్ని అడగండి, మీకు హెచ్ఆర్ ఇనిషియల్గా కాల్ చేసినప్పుడే, అంతేగాని మీరు దానివల్ల మీరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఓకే, ఇన్ని ఫర్ ఎగ్జాంపుల్ 2 రౌండ్స్ ప్లేస్ చేయని ఏమవుతుంది, మీ దగ్గర మీరు ముందు రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్ షార్ట్ నోట్స్ ఉండాలి, గన్ షాట్ పాయింట్స్ ఉండాలి, ప్రతి కాన్సెప్ట్కి డయాగ్రామ్ గీసుకో ఉండాలి. ఈ కాన్సెప్ట్ని మనం ఇంటర్వ్యూలో అడిగితే ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇక్కడ స్టోరీ బిల్డ్ అయి ఉండాలి. మేము అది ఆల్రెడీ నేను నా ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, డెవాప్ స్టూడెంట్స్కి, ఓకే, ఎవరైతే మన బ్యాచ్లో జాయిన్ అయి ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నాను అనమాట. ప్రతి టూల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఈ సినారియో అడిగితే మీరు ఎలా ఆన్సర్ చెప్పాలి, ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ సినారియోస్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుందో కాన్సెప్ట్ మీద అని డిఫరెంట్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. మీరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కెన్ జాయిన్ విత్ అస్ ఆల్సో. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు 100 జాబ్స్ ఏమి ట్రై చేయడం లేదు, మీకేం 100 జాబ్స్ మీరేం ప్యారలల్ చేయడం లేదు, 10 జాబ్స్ ఏం ప్యారలల్ చేయడం లేదు. మనకు కావాల్సింది ఒకటే జాబ్. ఆ జాబ్ని మీరు ప్రాపర్గా అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా క్లియర్ అయిపోద్ది. ఇంటర్వ్యూ క్లియర్ అయిపోతే లోపలికి వెళ్ళిన తర్వాత వర్క్ అనేది నువ్వు ఎంతైతే ప్రాక్టీస్ చేస్తుంటావు మేము ఇచ్చినటువంటి సెషన్స్లో, డెఫినెట్గా మీరు ఎక్కడైనా నేర్చుకున్నప్పుడైనా అక్కడ మీరు ప్రాక్టీస్ చేసే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలానే మీరు ఏదైనా జాబ్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చి డౌట్ వచ్చింది, అటువంటిప్పుడు ఆ ట్రైనర్ ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేసే విధంగా అటువంటి ట్రైనర్ని సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ అనేది నా ఒపీనియన్. అలానే మీరు ఆ ప్రాజెక్ట్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్ కానీ ఒక కాన్సెప్ట్ క్యూబర్నెటీస్ గురించి కానీ క్లియర్గా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్ట్లో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, మీ టీమ్ కెపాసిటీ ఎంత లోడ్ ఎన్ని రిక్వెస్ట్లు మన అప్లికేషన్కి వస్తూ ఉన్నాయి, ఓకే, రీసెంట్ యాక్టివిటీస్ నువ్వు ఏం పర్ఫామ్ చేసావు, నువ్వు ప్రాజెక్ట్లో నిన్ను హైర్ చేసిన తర్వాత ఏది ఎన్హాన్స్మెంట్స్ చేసావు, డైలీ యాక్టివిటీస్ ఏంది, అటువంటివన్నీ బాగా స్ట్రాంగ్గా ఉండండి. ఏవి కాదు. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను ఫస్ట్ రౌండ్ని ఎలా క్లియర్ చేయాలో చెప్తాను. దాని తర్వాత వీడియోలో సెకండ్ రౌండ్ని ఎలా క్లియర్ చేయాలో చెప్తాను, మేనేజర్ రౌండ్ ఎలా క్లియర్ చేయాలో చెప్తాను. అలానే హెచ్ఆర్ డిస్కషన్లో ఫైనల్ రౌండ్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ డిస్కషన్లో మనం ఎలా హెచ్ఆర్ని హ్యాండిల్ చేయాలో చెప్తాను. ఇవన్నీ మీకు చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫస్ట్ రౌండ్ మనం ఎలా క్లియర్ చేయాలో చెప్తాను. స్టే ట్యూన్డ్ ఇంటూ మన ఛానల్లో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ కానీ ప్రెస్ చేస్తే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, అందుకని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫస్ట్ రౌండ్లో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, మేము అటెంప్ట్ చేసినటువంటి ఇంటర్వ్యూస్, ఓకే, మేము ఎంతోమందిని ఇంటర్వ్యూ కూడా చేస్తుంటాం, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేస్తాను. బీ పాజిటివ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. బై బై.